బిడ్లారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. కీర్తన గ్రంథము 132వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉన్నాడు. తండ్రి, మరి ఈ మాటలు వింటున్న మా జీవితంలో అద్భుతము జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం. తండ్రి, నీకు స్తోత్ర. దేవా, దావీదు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు వింటున్నాడు. ఎందుకంటే దావీదునకు కలిగిన బాధలన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుము అని అడుగుతున్నాడు దేవుణ్ణి. నిజమే, మరి నీకు కూడా వస్తున్న బాధలన్నిటినీ జ్ఞాపకం చేసుకోమని ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలి. దావీదు ఆయన జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుని సన్నిధికి వెళ్ళిపోయేవాడు. ఒక పిల్లోడు, ఒక చిన్న అమ్మాయి తండ్రి దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడతారో, ఎలా చెప్పుకుంటారో, అలాగే దావీదు చిన్న పిల్ల, ఆ యొక్క పిల్లవాడిని మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి తన భార్య చెరపట్టబడిన, తన పిల్లలు చెరపట్టబడిన, తనకు శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏదొచ్చినా దేవుని సన్నిధికి వచ్చి మనవి చేసుకున్నవాడు. దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. నీవు కూడా ఇలాగే దేవుని అడగాలి. అయ్యా, నా యొక్క సమస్యలు, నా యొక్క బాధలు నీవు జ్ఞాపకం చేసుకొనుము, నన్ను విడిపించుము. అన్నా కూడా అదే ప్రార్థన చేసింది. నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొనుము. నీ సేవకురాలైన నా శ్రమను చూడుము, నీ సేవకురాలైన నా బాధను చూడుమని 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో ఆ తల్లి ప్రార్థించింది. ఒక్క మగపిల్లను ఇస్తే, దేవా నీకే ఇస్తాను, ఆ కుమారుని నీ సేవకు నేను సమర్పించుకుంటున్నాయా, నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ తల్లి ప్రార్థించింది. వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఆ తల్లి ప్రార్థన విని సమూయేలుని ఇచ్చాడు. ఇక్కడ కూడా దావీదు ప్రార్థన విన్నాడు, తన బాధలన్నిటి నుంచి విడిపించాడు, తన యొక్క శత్రువు భయం నుంచి విడిపించాడు, శత్రువుల నుంచి విడిపించాడు. తనని ఎలా ఆశీర్వించబోతున్నాడో మనం చూద్దాం. 128వ కీర్తన 5వ వచనము 6వ వచనం 2 చదువుకుందాం. సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లలు నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఆమేన్. దావీదు జీవితంలో బాధలు తొలగించాడు, కష్టాలు తొలగించాడు, ఇబ్బందులు తొలగించాడు. ఏమంటుండంటే యెహోవా నిన్ను ఆశీర్వదించును అంటే దేవుడి ఆశీర్వాదము దావీదు పొందుకుంటున్నాడు. మరి నీవు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే నీ బాధలన్నీ దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకోవాలి, దైవ సేవకులకు చెప్పాలి, తోటి విశ్వాసులకు తెలియపరచాలి. బయట వాళ్ళకు వీళ్ళకు చెప్తే దానివల్ల ప్రయోజనం లేదు. ఏమవుతుందంటే ఇబ్బందులు ఎక్కువ అవుతాయి, ఇంకా సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి, బాధలు ఇంకా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇవన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలంటే కంపల్సరీ ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో గోజాడుతున్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం చూడు, నిన్ను ఆశీర్వదించును. మొదటిది. రెండో చూస్తే నీకు క్షేమము కలుగుట చూచెదవు అంటే యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు అంటే ఏ దేశంలో ఉంటున్నావో ఆ దేశానికి దేవుడు
క్షేమాన్ని కలిగిస్తున్నాడు. ఎందుకంటే ఆ దేశంలో నీవు కూడా నివాసం చేస్తున్నావు కాబట్టి నీ ఇంట్లో కూడా కరువు ఉండదు, నీ పిల్లల జీవితంలో కూడా కరువు ఉండదు. దేశానికి క్షేమాన్ని చేసిన దేవుడు అలాగే నీ కుటుంబాన్ని కూడా క్షేమాన్ని కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మూడోది, నీ పిల్లల నీవు చూచెదవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఎంత అద్భుతమో చూడు. పిల్లల దేవుడు చూసే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన జీవితం కలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే దేవుడు మనకు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అప్పుడు బంధువులు ఎదుటను, స్నేహితులు ఎదుటను, రక్త సంబంధులు ఎదుటను దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. దావీదును చేశాడు, దావీదుకు వాగ్దానం చేశాడు, దావీదును ఆశీర్వదించాడు, తన పిల్లలను ఆశీర్వదించాడు. మనం చదువుకున్న అధ్యాయంలో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. వారి పిల్లలను ఆశీర్వించాడు, ఏం తక్కువ లేకుండా అన్ని రకాలుగా వారికి సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. అంటే ఏంటంటే ఒక్కటే నీవు చేయవలసింది, దావీదు వలె దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మొర పెడుతున్నప్పుడు ఖచ్చితంగా నీ మొర ఆలకించే దేవుడు అని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఆ పరిశుద్ధమైన గ్రంథము దేవుడు చెప్పిన మాటలు మనం వింటే అద్భుతంగా దీవించబడతాం. 132వ కీర్తన మనం చదువుకునే కీర్తన 10వ వచనం 11వ వచనం. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకము, నీ గర్భఫలము నీ రాజ్యం మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించిన శాసనం వారు అనుసరించిన ఎడల వారు కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని వాగ్దానం చేస్తున్నాడు. ఇది వాగ్దానం. నువ్వే విషయంలో కూడా నీ బాధలు కష్టాలున్నా పక్కన పెట్టు, దేవుని మీద ఆధారపడు, అద్భుతాన్ని చూస్తావు, ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టెత్తుకుపోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు, ఆదరించినందుకు వందనాలు. దుష్టెత్తుకుపోకుండా సహాయం చేయండి. దావీదును కలిగిన బాధలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్న దేవా నీకు వందనాలు. మాకు కలిగిన బాధలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని వాటి నుంచి నీవు విడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విని జవాబు మీరు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.